దయచేసి నేను చెప్పేది శాంతం వినండి. ఈ ఊరు పిల్లల్ని సావనొగ్గాకండి. తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో బండేయండి, లేదంటే బస్ స్టాండింగ్లో ఓ బండి పెట్టండి. అది కాదంటే అనాథ హాస్టల్లో చాలా ఉండి ఆడ చేర్చండి. అది కాకపోతే ఇంకా ఎవరైనా అనాథలు ఉంటే, ఇంకా ఎవరైనా మీ ఇరుగు పొరుగు వాళ్ళను మాలాంటి వాళ్ళు ఎవరికో సాయం పొంది ఇస్తే మేము తీసుకెళ్ళి లేని వాళ్ళకు బొచ్చెడు మందికి ఇస్తాం. ఎంతమందో పిల్లల్ని అడుగుతున్నారు లేని వాళ్ళు, అలాంటివి దత్తత ఇస్తాం. అంతేగాని మీరు పిల్లల్ని ఇసాలు పెట్టి సావదెంగటం, మీకేదో మీరు చేసే పనులకు అడ్డం అని చెప్పి వదిలిపెట్టేయటం, ఏడబడితే గోతాల్లో జుట్టు బతికుండా వాళ్ళని గోతాల్లో జుట్టడం, కాలువల్లో పడేయటం, విసాలు పెట్టి సావదెంగటం, వెళ్ళిపోయి ఏటైనా వెళ్ళిపోయి మీ దినాలు ఎట్టైనా చేసుకుని. దయచేసి పిల్లల మట్టుకు ఆ పని చేయకాకండి. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎత్తే వాళ్ళకి మంచి లైఫ్, మీరు ఆడదొచ్చినా వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. అన్న దత్తతకి ఇచ్చామంటే మంచి లైఫ్ ఉంటుంది. లేనో లేని తీసుకురు, అందరూ కోటీశ్వర్లో తీసుకుంటారుగా, వాళ్ళకు ఒక లైఫ్, వాళ్ళు ఒక ఇది ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీలాంటి మండలు కనేసి సావదనుకోకుండా అట్టటి వాళ్ళకి దత్తతకి ఇవ్వండి. దత్తతకి ఇస్తే వాళ్ళన్నా మంచి లైఫ్ ఎత్తుక్కుంటారు. మీ దినాలు చేసుకుని మీకు అడ్డమయ్యి ఆ రకంగా పిల్లల్ని ఒకరికి ముగ్గురిని జావదింగింది ఆ బేవాసం ఉండేది. ఇంకోతేం గోతాల్లో పెట్టి బతికొండ వాళ్ళని గోతాల్లో సిమెంట్ గోతాల్లో చుట్టి పారు నూకింది. దయచేసి ఎవరు అలాంటి పనులు చేయగాకండి.